నా పేరు ఆత్మానంద రెడ్డి అండి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది మన స్వతంత్రం వచ్చిన కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. అయితే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా భర్త ద్వారాగా ధన సహాయం లేని వాళ్ళకి ఎన్నో విధాలుగా రకరకాల వాళ్ళకి ఆడవాళ్ళకి శ్రీమూర్తులకి ధన సహాయం చేశారు. తర్వాత అంగన్వాడీ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహంగా వాళ్ళకి పౌష్టికాహారం ఏర్పాటు చేశారు. కనుక ఈ విధంగా శ్రీమూర్తులు అంటే ఎంతో గౌరవ భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కనుక నెక్స్ట్ కూడా శ్రీమూర్తుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా సీఎం అవుతారని మన మంచ సంకల్ప సిద్ధిరస్తు. జయ గురుదేవ్. సార్, ఇప్పుడు అంటున్నారు కదా సీఎం జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా, దీని ఎఫెక్ట్ ఏమైనా 2024 ఎలక్షన్లో ఉంటుందంటారా? ఇప్పుడు సిట్టింగ్ ఎఫెక్ట్ అంటే ప్రజల్లో ఎవరు సేవ చేస్తారో వాళ్ళని తప్ప గుర్తిస్తారు. తర్వాత హైకమాండ్ అని ఒకటి ఉంది, మన స్టేట్ ఎట్లా గవర్నమెంట్ ఉంటుందో అట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అట్లానే టికెట్లు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఒక ముఖ్యమంత్రిని ఒక పార్టీకి ఒక అధ్యక్షులు ఉంటారు. వారి నిర్ణయం ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచించరు. అట్లానే తప్పకుండా ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళకి ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నాను. టైమ్స్ న్యూస్ సర్వేలో 25 ఎంపీ సీట్లకు 24 ఎంపీ సీట్లు వస్తాయి అని చెప్పి తెప్పించుకున్నారు కదా, మరి దాని గురించి ఏమంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ని రకరకాలు దూషించారు కూడా, అవన్నీ తెలియదు. ఇప్పుడు పెద్దవారు గౌరవించాలి. మనకి లోపాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు, కానీ ఇలా ప్రతిదానికి చిన్నదానికి దూషించడం అనేది సబబు కాదు. కనుక ఈ ముఖ్యమంత్రి ఎవరిని కూడా ఇంతవరకు మీరు చూడండి 5 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పన్నెత్తి మాటం లేదు. ప్రభుత్వాన్ని కానివ్వండి, పెద్ద పార్టీ వాళ్ళని కానివ్వండి, సెంట్రల్ కానీ ఎవరినైనా సరే ఒక మనిషి సద్భావం కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. నాకు అధికారం ఉంది, మా డబ్బు నేను మనం విరేగమనుకోండి, ప్రజలు వాళ్ళని తప్పకుండా వ్యతిరేకిస్తారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఆ పొత్తు ఎఫెక్ట్ ఏమైనా జగన్ గారి మీద ఉంటుందంటారా? ఇప్పుడు పోయినసారి పవన్ కళ్యాణ్ గారు తన సీటు తను గెలుచుకోలేకపోయారు అంటే నేను విమర్శించారు దయచేసి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, కానీ వారు ఎంతవరకు అంటే కొన్ని వర్గాలకి కొన్ని విధానాలకి వారు కట్టుబడి ఉన్నారు. ఇది నేను అన్ని విమర్శించి చెప్పవసరం లేదు. అలా కాకుండా అందరితో కలిసిమెలిసి ఉంటే తప్పకుండా ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది. తెలంగాణలో బీఎస్ఆర్ పార్టీ ఓడిపోయినట్లే మన ఆంధ్రాలో వైసీపీ పార్టీ కూడా ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జనం అంత అమాయకులు కాదండి ఎవరైనా కూడా. ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తెలంగాణ పేరు మీద ఆయన ఫస్ట్ వచ్చారు, కానీ తెలంగాణ పేరు తీసేసి ప్రధానంగా నేను అనుకుంటున్నాను బీఎస్ఎన్ పెట్టారు. అంటే తెలంగాణ వాళ్ళకి కొంతవరకు వాళ్ళని వెనక ఒక కించపరచడానికి చెప్పుకోవాలి. అట్లా కూడా కొంత సెంటిమెంట్గా కూడా జరిగిందనమాట. అది ప్రధానం. పవన్ కళ్యాణ్ నవశాఖం సభలో సీఎం జగన్ గారిని తిట్టారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సంభాషణ వచ్చేటప్పుడు రకరకాలు జరుగుతుంటాయి, అంతే తప్ప ప్రతిదీ మనం తప్పు పట్టలేము. ఇప్పుడు సందర్భం ఎవరైనా ఇప్పుడు మనం చప్పట్లు కొడతామండి, కారణంలాగా చప్పట్లు కొట్టంగా ఏదో చిన్న కారణం ఉంటుంది, ఒకరు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళలో లోపాలు ఉంటాయి, అవి సరి చేసుకోవాలి. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలుస్తారంటారా? ఇది ఇప్పుడు గెలుస్తారంటానికి ఇప్పుడు మీ ఇతర రాష్ట్రాలు తీసుకోండి, ఈ శ్రీమూర్తులకు ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు ప్రధానంగా. తర్వాత పేదవాళ్ళకు కూడా ఎన్నో విధాలు, ఆటో వాళ్ళకైంది రకరకాలుగా చిల్లర వ్యాపారస్తులకి ఎన్నో విధాలుగా సహాయం చేసింది. మరి ఎందుకు గుర్తిస్తారు కదా, మరి తప్పకుండా విజయం వస్తుంది, దాంట్లో సందేహం ఎందుకు. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తప్పకుండా ఫుల్ మెజారిటీతో కూర్చుంటారు, దాని సందేహం లేదు.